జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కాశీ క్షేత్రం ఎంత గొప్ప క్షేత్రం అంటే, సాక్షాత్ పరమేశ్వరు యొక్క అంశగా భూమి మీద అవతరించిన మహానుభావుడు కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఒకానొక సందర్భంలో బ్రహ్మగారి యొక్క తలను తుంచేసినప్పుడు బ్రహ్మహత్యా పాతకం దానికి అంటుకుంది. అది నివృత్తి కోసం ఆయన ముల్లోకాల్లోనూ సప్తలోకాల్లోని క్షేత్రాలు, తీర్థాలన్నీ దర్శించాడు. కానీ దానికి పరిష్కారం దొరకలేదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో ఆయన కాశీ క్షేత్రాన్ని చేరుకున్నాడు. ఆ క్షేత్రాన్ని చేరుకున్నప్పుడు ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం ఏదైతే ఉందో దానికి పరిష్కారం దొరికిందనమాట. అప్పుడు ఆయన చాలా ఆనందించాడు. ఈ విషయాన్ని గుర్తుంచే విధంగా పరమేశ్వరుడు ఏం చేశాడంటే, ఈ క్షేత్రానికి కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన క్షేత్రపాలకుడిగా ఉంచాడు. అలా ఉంచి ఆ క్షేత్రానికి ఎవరైతే వచ్చి ఆ కాలభైరవుని దర్శనం చేసుకొని కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయని చెప్పడం జరిగింది. ఎందుకంటే సాక్షాత్ బ్రహ్మగారిని హత్య చేసినటువంటి పాపమే పోయినప్పుడు చిన్న చిన్న పాపాలు ఎందుకు పోవు అనే ఉద్దేశంగా ఆయన క్షేత్రపాలకుడిగా చేసి ఆ క్షేత్ర వైభవాన్ని తెలియజేయడం జరిగిందనమాట.